పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి నేను గత 12 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను. మరి 2004 ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు చెల్లిపోని వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను. అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు, నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని కూడా ఎప్పుడు ఇక్కడ మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు. అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను. ఏ రోజైనా పిలుపు వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు. అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు, ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈ రోజున నేను పార్టీ నుండి వైదొలుగుతున్నాను. నేనే కాదు, నాతోటి నా మిత్రులు కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సర్పంచ్ కుడుపూరు నుంచి పిల్లి రాంబాబు సర్పంచ్ గారు, మరి గుడిగల్ల గ్రామం నుంచి పిల్లి దొరబాబు గారు, కోళ్ళ గ్రామం నుంచి పిల్లి దుర్గాప్రసాద్ గారు ఎంపీటీసీ, అలాగే తాళపూడి కొంపలో నుంచి మన కోట రామకృష్ణ గారు ఎంపీటీసీ, వీరందరూ కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఇదే విధానం సూర్యప్రకాష్ గారు కొనసాగితే పార్టీలో ఇంకా కేడర్ చాలామంది ఉన్నారు, బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని పరిగణలో తీసుకుని దృష్టిలో పెట్టుకుని పార్టీని, పార్టీ కార్యకర్తల్ని కూడా మీరు గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క విధి విధానాలు, మీ యొక్క పోకడలు ఇదే విధంగా కొనసాగితే ఇంకా ఇందులో నుంచి వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీకు హెచ్చరిస్తున్నాను. మరి కే గంగారు మండలం ఉదగలబాగ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను 5 సంవత్సరాల కింద నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాం. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యప్రకాష్ గారు విధి విధానాలు బాగోక పార్టీకి రాజీనామా చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిల్లి రాంబాబు, కుడుపూరు సర్పంచ్ అని. నేను కే గంగారు మండలం. నేను ఇప్పటి వరకు 5 ఏళ్ళుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి. అయితే నాకు సర్పంచ్గా నేను ఈ గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేయలేకపోను. అలాగనే పార్టీ విధాలు కూడా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు. అందుచేత మాకు మనసాపు తంది మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నామండి. పార్టీ తరఫున 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాం కానీ ఇప్పటికి ఏ గుర్తింపు లేదు. అలాగే సూర్యప్రకాష్ గారు అయినటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మమ్మల్ని ఒకనాడు కూడా అలా గుర్తించడం కూడా జరగలేదు. అలానే అందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. నాకు కుడుపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. నా పేరు పిల్లి రాంబాబు. నేను గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నామండి. అయితే ఇప్పుడు దాకా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు. అలాగే మేము వైసీపీ తరఫున మా గ్రామానికి ఏ అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము మనస్తాపంతో ఈ పార్టీకి రాజీనామా చేస్తామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిల్లి దుర్గాప్రసాద్. మాది కోళ్ళ పంచాయతీ. నేను వైఎస్ఆర్ పార్టీ మీద నెగ్గానండి. నాది గంగవరం మండలం. ఇప్పుడు ఏంటంటే
మా పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన సూర్యప్రకాష్ గారు ఆయన విధి విధానం నచ్చక మీ పార్టీ నుంచి వైదొలగాలని చెప్పేసి నిర్ణయించుకున్నామండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాం. రాజీనామా చేస్తున్నారు మీరు? మాకు ఆయన నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నది నాకు ఏ గౌరవం లేకుండా నాకు ఆయన చూసిన విధానం నాకు నచ్చక నేను పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా పేరు కోట రామకృష్ణ అండి. నేను తాళపూడి ఎంపీటీసీనండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి. ఆయన వైఎస్ఆర్లో జాయిన్ అవ్వానండి. వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవ్వడం మమ్మల్ని చూడకుండా ఏదో చేస్తున్నారండి. దానివల్ల మాకు పార్టీ నచ్చక ఇంకండి ఈ సూర్యప్రకాష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాగోలేదండి. ఆయన ఏదో పెద్ద పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి. అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేస్తున్నాం.